మరణించిన భవన నిర్మాణ కార్మికుని కుటుంబానికి అందని న్యాయం. కర్నూలు జిల్లాలో ఓ కుటుంబ పెద్ద మరణించడంతో వీధిపాలైన కుటుంబం తన కుటుంబానికి న్యాయం చేయాలని మంగమ్మ అను మహిళ ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్య వేదికను ఆశ్రయించడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గత 2 సంవత్సరాల క్రితం అనగా 2022 నవంబర్ 2వ తేదీన స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్ దగ్గర నివాసం ఉంటున్న డి మద్దిలేటి తండ్రి పేరు కొండన్న అను వ్యక్తి బాలాజీ నగర్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శివాజీ తన తండ్రి పేరు చంద్రాజీ అనే వ్యక్తికి సంబంధించిన ఇంటి నిర్మాణం నిమిత్తం ప్లంబింగ్ వర్క్ చేస్తుండగా ఇంటి యజమాని భవనం కూలిపోయి కార్మికుడు మద్దిలేటి తీవ్ర గాయాలకు గురై కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మరణించడం జరిగింది. ఈ సంఘటనపై అప్పట్లో తాలూకా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అంతేకాక అన్ని దినపత్రికల్లో కూడా సంచలన వార్తలు రావడం జరిగింది. చనిపోయిన కార్మికునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. అయితే బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని, మృతుని కూతురు పెళ్లికి ఆర్థిక సహకారం చేస్తానని తాలూకా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అప్పటి ఎస్ఐ సమక్షంలో కానిస్టేబుల్ శివాజీ, ఇతను ప్రస్తుతం ప్రమోషన్తో ఎస్ఐ అయ్యారు, వారికి 4 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తానని రాతాపూర్వకంగా పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పంద పత్రాన్ని మృతుని భార్యకి వ్రాసి ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు కూడా సదరు ఇంటి యజమాని అయిన ఎస్ఐ శివాజీ ఒప్పంద పత్రం ప్రకారం బాధిత కుటుంబానికి ఎటువంటి ఆర్థిక సహాయం చేయలేదు. న్యాయం కోసం మృతుని భార్య, పిల్లలు ఇంటి యజమాని అయిన ఎస్ఐ శివాజీని పలుమార్లు ప్రాధేయపడుతున్నా స్పందించడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కార్మికుడి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ పస్తులు ఉంటున్నా ఇంటి యజమాని పోలీస్ వృత్తిలో ఉంటూ బాధితులను బెదిరిస్తూ వారిని మానసిక వేదనకు గురి చేస్తున్నారని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటి యజమాని ఎస్ఐ శివాజీ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకొని చనిపోయిన కార్మికుడి కుటుంబానికి ఇస్తానన్న 4 లక్షల రూపాయల నష్టపరిహారం న్యాయం చేస్తానని ఒప్పుకొని వ్రాసి ఇచ్చిన ఒప్పంద పత్రం ప్రకారం తక్షణమే బాధితులకు చెల్లించి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఇంటి యజమాని ఇంటి ముందు బాధితులు చేసే న్యాయ పోరాటానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్య వేదిక అండగా నిలబడుతుందని పట్నం రాజేశ్వరి తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎం చంద్రకళ, మా అమ్మ పేరు మంగమ్మ. మా నాన్న ప్లంబర్ పని చేస్తారు. అక్కడ బాలాజీ నగర్లో పనికి వెళ్ళి ఇంటి మీద నుంచి బాల్కనీ కూలి కింద పడినారు. ఆ ఇంటి వాళ్ళు మాకు నేను ఆడపిల్లని ఉన్నానని, న్యాయం చేశానని పెద్దలు అందరూ మాట్లాడి డబ్బులు ఇస్తా అని చెప్పినారు. 4 లక్షలు ఇస్తామన్నారు. 50,000 అడ్వాన్స్ ఇచ్చి 3.5 ఇంకా ఇవ్వకున్నారు. 2 నెలలు అలానే సతాయిస్తున్నాడు. మాకు న్యాయం చేయండి అని కోరుకుంటున్నాను. ఏం చేస్తారమ్మా ఇంటానా? పోలీస్ సార్ కానిస్టేబుల్గా ఉన్నారు అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఎస్ఐగా ప్రమోషన్ వచ్చిందని ఆయన అసలు మా మాట వినటం లేదు. ఎవరి మాట, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినాము, అక్కడ కూడా ఎవరేం న్యాయం చేయకున్నారు. మాకు ఏదన్నా మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని రోజులు మీ నాన్న చనిపోయి? 2 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాము. సంవత్సరం లోపల ఇస్తామని తాలూకా పోలీస్ స్టేషన్కి పోయినాము. ప్రజా దర్బార్ కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ప్రజా దర్బార్ దాని దగ్గర కూడా పోయినాము. అక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇంతవరకు అయింది. నా బిడ్డకి పెళ్లి చేయాలనుకుంటుంది. ఏం మాకు కష్టం చేసుకొని తినడానికి కూడా లేదమ్మా. ఏమంటున్నాడు ఆయన అడిగితే? ఇంటి ఓనర్ ఇవ్వను, 70,000 ఇస్తాను, ముందు 50,000 ఇచ్చినాను, ఇప్పుడు 70,000 ఇస్తాను, 1,20,000 ఇస్తాను, అంతకంటే నాకు కూడా ఏం లేదు, నాకు కూడా స్టెంట్ వేసినారు అని అంటున్నాడు తాలూకా పోలీస్ స్టేషన్లో. ఎక్కడ పని చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు తిరుపతిలో చేస్తున్నారని చెప్పినారు. ఇంకా ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారో తెలియదు. ఇక ఫోన్ కూడా ఎత్తడం లేదు మాది. ఎట్లా కూలిపోయింది ఇల్లు? బాల్కనీ పైన నిలబడి నాన్నది ప్లంబర్ పైపు కొడుతుంటే అది బాల్కనీ అదిరి అక్కడక్కడనే కూలిపోయింది. నాన్న మీదనే కూలిపోయింది అది. నాన్న అసలు కనపడడం లేదు. గంటకి చేయి కనపడింటే అప్పుడు తీసినారు.
ఆ ఆ ఇల్లు పేపర్లో కూడా కూడా తీసి- వచ్చింది కానీ ఆ పేపర్లో అదేం రాయడం లేదు. ఆ ముసలామె ఒకటే తీసినారు ఫోటో. ఆ ఇల్లు కూడా తీసేమో పడగొట్టేసేయండి, ఇన్ని సంవత్సరాలు అయ్యింది, అది చాలా మెత్తగైందని మున్సిపాలిటీ ఆర్డర్ కూడా ఇచ్చినారంట. అది మరి యూ మోడల్ చేసి అమ్మేసేయాలని వీళ్ళని పనికి తీసుకుపోయినారు. ఎట్లన్నా మాకు న్యాయం చెయ్యక. ప్రజలకు అన్యాయం జరిగితే ప్రభుత్వానికి రక్షక భటులకు తెలియజేస్తారు. రక్షక భటులే అన్యాయం చేస్తే సామాన్య ప్రజలు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి? బాధిత మహిళకు ఇప్పటికైనా తగు న్యాయం చేయాలని, సంబంధిత అధికారులు స్పందించి వెంటనే న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.